నితీష్ కుమార్ కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ ఇచ్చిందని జేడీయూ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిని వదిలేది లేదని ఆఫర్ ని తిరస్కరించామని స్పష్టం చేశారు. ఇదంతా ట్రాష్ అని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. మరోవైపు త్వరలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పడబోతుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. కొన్ని గంటల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ ఇవాళ సాయంత్రం ప్రమాణం చేస్తారు. ఈ తరుణంలో కొందరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ చేసిందని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. కూటమికి కన్వీనర్ అయ్యేందుకు ఎవరైతే అనుమతించలేదో ఆ వ్యక్తుల నుంచే ఆఫర్ ఆయనకు వచ్చిందన్నారు. కానీ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతారని చెప్పి ఆ ఆఫర్ని నితీష్ తిరస్కరించాలని త్యాగి చెప్పుకొచ్చారు. ఈ ఆఫర్ చేసిన నాయకులు ఎవరిని ప్రశ్నిస్తే జవాబు ఇచ్చేందుకు నిరాకరించారు. కేసీ త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. నితీష్ కుమార్ను ప్రధానిగా చేసేందుకు ఇండియా కూటమి సంప్రదించడంపై కాంగ్రెస్కు ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసు అని కేసీ వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, కొన్నిసార్లు ప్రభుత్వాలు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటాయని టీఎంసీ అధినేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. భవిష్యత్తులో ఇండియా కూటమి తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.